చేయడం జరిగింది. 4వ తీర్మానం విజయనగరం జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆక్వా రైతులకు సబ్సిడీలు, పలు సంక్షేమ సదుపాయాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. విశాఖ బోట్ ప్రమాదం జరిగిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. కాశీబుగ్గ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని, పరామర్శకు వచ్చిన జగన్ వ్యాఖ్యలు ప్రమాదాలు, నేరాలు ప్రోత్సహించేలా ఉన్నాయని మంత్రి విమర్శించారు. అక్కడ చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుపరుస్తూ దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి మనందరం కూడా. ఎందుకంటే ఈరోజు అంటే కనీసం యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ ఉన్నటువంటి వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఉంటే ఈరోజు ఆ పర్సన్ బతికేవారనే విషయం కూడా ఈరోజు మాకు వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక బైక్ మీద వెళ్ళి గుద్దినప్పుడు కొంత కొనుగోపులతో ఉన్నాడు. మన హాస్పిటల్ ఒక ప్రజాప్రతినిధిగా నేను ఆయన విజ్ఞప్తికి నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి ఒక గౌరవమైన పదవులు చేసినటువంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని విధానాన్ని ఖచ్చితంగా తప్పుదోవ పెట్టకూడదు. మరి ఆయన సొంత ఇంటికి ఒక న్యాయమా, ఒక చట్టమా, పరాయి ఇంటికి వేరే చట్టమా అనేది ఒక ప్రతావరం తీసుకెళ్లే దశగా మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది తప్పు. మీరు చేసినటువంటి పాపం వల్లే గతంలో మీరు 11 సీట్లు మిగిలిపోయారు. మళ్ళీ అదే పాపం చేయడం వల్ల మీకు రేపు డిపాజిట్లు కూడా రావని సంగతి కూడా తెలియదు.